హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ మన వీడియోలో ఒక నార్మల్ బాటిల్ స్ప్రేయర్తో ఒక ఫోమ్ స్ప్రేయర్ ఎలా రెడీ చేయాలో అనేది ఇవాళ మీకు నేర్పిస్తాను. సో మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో చలో. ఫ్రెండ్స్, మనకి ఫోమ్ స్ప్రేయర్ తయారు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాటర్ స్ప్రేయర్ కావాలి. ఈ స్ప్రేయర్ నేను అమెజాన్ నుంచి తెప్పించాను. సో ఇక్కడ పైన చూపించినట్టుగా పైన ఒక హోల్ చేసుకోవాలి ఆ పైప్కి అయితే. సో నేనైతే సేఫ్టీ పిన్ యూస్ చేసి దాకా హోల్ చేస్తున్నాను. సో ఇలా హోల్ చేసుకున్న తర్వాత సో దాన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 5 ml సిరింజ్ తీసుకున్నాను. దాని తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకున్నాను, అలాగే ఒక మెటల్ స్క్రబ్బర్ కూడా తీసుకున్నాను. ముందుగా ఈ స్క్రబ్బర్ని తీసుకొని సో పై చూపిస్తున్నట్టుగా ఒక 2 పార్ట్లుగా కట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇలాగా 2 పార్ట్స్ చేసుకోవాలి, ఒక దాంట్లోనే కాస్త పల్సంగా ఉండేటట్టు. సో అలా చేసుకున్న తర్వాత సో నేను ఇప్పుడు ఈ మెటల్ స్క్రబ్బర్ కూడా తీసుకొని దీంట్లో కూడా ఇలాగ 2 పీసులు చేసుకొని దాంతో 2 బాల్స్లా తయారు చేస్తాను. సో ఒక బాల్ అయితే ఇప్పుడు చేశాను. సో దీన్ని నేను ఇంజెక్షన్ తీసుకొని దాని లోపల పెడతాను అన్నమాట. సో ఫస్ట్ మెటల్ స్క్రబ్బర్ బాల్, సో దాని తర్వాత ఇది. సో అలాగే మళ్ళీ నేను 2 సార్లు కూడా రిపీట్ చేస్తున్నాను. సో నేను దాని యొక్క ఇంజెక్షన్ క్యాప్తో దాన్ని లోపలికి టైట్గా లోపలికి తోస్తాను. సో దట్ ఆ 2 చాలా దగ్గరగా ఉంటాయి. సో మనకి ప్రెషర్ బిల్డప్ ఎక్కువ అవుతుంది, దానివల్ల ఫోమ్ వస్తుంది అనమాట మనకి. సో దాన్ని టైట్గా లోపల తోసిన తర్వాత ఇంకోసారి అది స్క్రబ్బర్ని ఆ పీస్ని లోపల పెట్టేస్తాం. 2 లేయర్స్ వేసాను టోటల్గా. సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. సో మెయిన్గా కావాల్సింది ఫోమ్ స్ప్రేయర్కి ఇదే. దాన్ని మనం తయారు చేసి ఇప్పుడు దానికి ఫిట్ చేసాం నోజల్కి. సో ఇప్పుడు మనకి సెకండరీ కావాల్సింది ఒక వాటర్ బాటిల్ 1.25 లీటర్స్ నేను తీసుకున్నాను. దాంట్లో వాటర్ హాఫ్ కంటే ఎక్కువ తీసుకున్నాను. అలాగే మన ఇంట్లో వాడే షాంపూ ఒకటి తీసుకొని దాంట్లో ఫిల్అప్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ షాంపూని లోపల మొత్తం వేసిన తర్వాత నేను దాన్ని టోటల్గా దీంతో క్లోజ్ చేసుకుని ఫుల్గా షేక్ చేస్తున్నాను. ఫోమ్ లోపల క్రియేట్ అవుతుంది. సో అలా క్రియేట్ అయిన దానికి నేను ఇప్పుడు లోపల ఎయిర్ పెంచాలి. సో ఈ పిస్టన్ నేను కొట్టడం వల్ల లోపల ఎయిర్ ప్రెషర్ నేను బిల్డప్ చేస్తున్నాను. ఇలా బిల్డప్ చేయడం వల్ల సో చాలా ప్రెషర్గా వస్తుంది అనమాట ఫోమ్ బయటికి. సో 1-2 సార్లు చెక్ చేసుకున్నాను ఎయిర్ ఫిల్ అయిందో లేదో. సో పిస్టన్ టైట్ అయిన తర్వాత నేను ఫైనల్గా ఒకసారి మీకు చేసి చూపిస్తాను. చూడొచ్చు మీరు, ఫోమ్ అయితే వస్తుంది. సో ఈ మెథడ్ అనేది సక్సెస్ అయింది. మీరు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఇది కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.